తెలంగాణలో ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల రెండో విడత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా నగరం వెలుపల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని, దీనివల్ల పేదల జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందని అన్నారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల లోపే ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ పరిధిలో సొంత స్థలం ఉండి అర్హులైన వారికి మే చివరికల్లా మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా ఉంటామని, అంగుళం భూమి అన్యాక్రాంతమైన సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.